చూడుకుర్తి గ్రామ ప్రజలందరికీ ముందుగా ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. గ్రామంలో జరుగుతున్న రెండు విషయాలను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ చేరవేయాలని ఈ వీడియో మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ వీడియో ఏంటంటే కొన్ని కుటుంబాలకు రక్షణగా కొంతమంది మమ్మల్ని దాడి చేస్తారేమో, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మా మీద దాడి జరగవచ్చు, మా మీద తప్పుడు కేసులు పెట్టవచ్చు అనే సమాచారంతో ముందు జాగ్రత్తగా ఈ వీడియో మాట్లాడడం జరుగుతూ ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూ, గ్రామంలో మేకల రాములు గారిది భార్యాభర్తల పంచాయతీ ఉంది. చాలా రోజుల నుంచి ఆయన ఎందుకో మంచి డ్యూటీ, కంటి హాస్పిటల్లో నెలకు 30,000 సంపాదించుకునే డ్యూటీ చేసుకునే వ్యక్తి కొంత ఆల్కహాల్కు అడిక్ట్ అయిపోయి ఆ కుటుంబ పరిస్థితుల వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే మొన్న ఒక వారం రోజుల క్రితం ఇద్దరికి భార్యాభర్తలకు పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఆ గొడవలో ఆయనకు విపరీతంగా దెబ్బలు తగిలినాయి, శరీరం నిండా రక్తగాయాలైనాయి. ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఒక రాత్రి మొత్తం నన్ను కట్టేసి నా భార్య కొట్టిందని చెప్పిండు. ఆయన ఇప్పటికి కూడా లేవలేని పరిస్థితిలో, ఇబ్బందికర పరిస్థితిలోనే ఉన్నాడు. మేమేమంటున్నామంటే గౌరవ పెద్దలు, మాజీ సర్పంచ్ వర్యులు ఈ గ్రామానికి విజేందర్ రెడ్డి గారికి మా విజ్ఞప్తి, మా విన్నపం ఏంటంటే, భార్యాభర్తల గొడవ జరిగింది. మరుసటి రోజు మార్నింగ్ గ్రామ ఉప సర్పంచ్ గారు వచ్చిన తర్వాత ఆ కట్లు విప్పి ఒక ఆటోలో తోటకు తీసుకురమ్మని మీరు చెప్తే తీసుకొచ్చారని తెలుస్తూ ఉన్నది. మేమేమంటున్నామంటే దెబ్బలు తాకిన వ్యక్తిని ఆటోలో హాస్పిటల్కి తీసుకుపోవాలి. ఎవరికైతే దెబ్బలు తాకుతాయో ఆ దెబ్బలకు మందు డాక్టర్ పెడతాడు. కానీ దెబ్బలు తాకిన వ్యక్తిని ఆటోలో వేసుకొని తోటకు తీసుకొచ్చే సంస్కృతి ఏందో మాకైతే అర్థం కాలే. మాకు చాలా బాధాకరంగా కూడా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ రాత్రి మొత్తం నీళ్లు లేవు, ఆయనకు దెబ్బలు తిన్నాడు, శరీరపరంగా బాధపడుతున్నాడు. మళ్ళీ ఒక జంతువుని ఈయన వేసుకొని తీసుకొచ్చినట్లు చిలకలగిన లేదా కరెంట్ షాట్కు గురై ఏదైనా జంతువు పడిపోతే ఆ జంతువుని ఆటోలో వేసుకొచ్చినట్టు ఈయనను ఆటోలో తీసుకొని మీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చిర్రో మరి మాకు అర్థం కాలేదు. ఈ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి మొన్ననే జరిగింది. ఆ రోజు కూడా ఏం జరిగిందో గ్రామస్తులు అందరూ చూసిర్రు. అంతకుముందు కల్లోల విషయంలో 6 నెలలుగా వాళ్ళు సఫర్ అయిన విషయాన్ని కూడా చూస్తూనే ఉన్నారు. మీకు ప్రజలందరూ అధికారాన్ని ఇచ్చిర్రు. ఆ అధికారాన్ని మంచి పనుల కోసం, గ్రామ అభివృద్ధి కోసం వినియోగించాలని కోరుతా ఉన్నాం తప్ప మీకు వ్యతిరేకంగా మాట్లాడితే రేప్ కేసులు, మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మర్డర్ కేసులు, మీకు వ్యతిరేకంగా మాట్లాడితే SC/ST అట్రాసిటీ కేసులు, మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ భూములను ట్రాక్టర్లు ఇచ్చి దున్నియడాలు, ఇవన్నీ మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ ఉన్నాం. రేపు వానాకాలం వస్తుంది, బ్రిడ్జి దగ్గర, మసీద్ దగ్గర బ్రిడ్జి కట్టకపోతే మొత్తం బ్లాక్ అయిపోయే పరిస్థితి. అటువంటివి ఎక్కడ కూడా మీరు ఆలోచిస్తలేరు. ఈ గ్రామానికి అభివృద్ధి ఎట్లా చేద్దాం అనేది మీరు ఆలోచిస్తలేరు. ఎంతసేపు ఉన్నా ఎవడు వ్యతిరేకి వాని మీద ఏం కేసు పెట్టాలి, ఎవడు వ్యతిరేకి వాడిని ఎట్లా భౌతిక దాడులకు గురి చేయాలి, ఎవడు వ్యతిరేకి వాడిని పోలీస్ స్టేషన్లు ఎట్లా కూర్చోబెట్టాలి, ఈ ఆలోచనలతోనే ఉన్నారు తప్ప చిన్న భార్యాభర్తల పంచాయతీ మేము కూడా ఇప్పటిదాకా వీడియో మాట్లాడలేదు. దీని పెద్ద ఇష్యూ కూడా చేయదలుచుకోలేదు. ఎందుకంటే భార్యాభర్తలు కొట్టుకుంటారు, కలుసుకుంటారు, సహజం కాబట్టి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే గత 2-3 రోజులుగా కొంతమంది వ్యక్తులు వీళ్ళని ఫాలో కావడం, వీళ్ళ బండ్ల ఎమ్మడి తిరగడం, వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం లాంటివి చేస్తున్నారని తెలిసింది. కాబట్టి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ఏం చెప్తున్నాం అంటే బాధిత కుటుంబానికి మీరు రక్షణ కల్పించాలి, బాధితులను మీరు కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే చట్టపరంగా ఎలాంటి ఉన్న ఆ శిక్షలు మీరు వేయాలని కూడా మేము గౌరవంగా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ పోలీస్ అధికారులను కూడా పోయి కలుస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మొత్తము ఈ పంచాయతీ అంతా కూడా కేవలం 6,000 రూపాయల కోసం అనే విషయం కూడా తెలుస్తూ ఉన్నది. 6,000 రూపాయలు ఏంది, దాని కథ ఏంది, ఉత్త 6,000 రూపాయల కోసం కట్టేసి కొట్టమని చెప్పడం ఏంది, మరుసటి రోజు తోటకు తీసుకురావడం ఏంది, ఆయన సెల్ ఫోన్ గుంజుకోవడం ఏంది, తర్వాత ఇదంతా విషయం బయటికి తెలవడంగానే సెల్ ఫోన్ సిమ్ తీసేసి ఇచ్చారనే విషయం కూడా తెలుస్తూ ఉన్నది. తర్వాత ఆయనకు అండగా ఉంటున్న శాంతన్న గారిని లేకపోతే వేరే వాళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేసి మీ మీద ఈ కేసులు పెడతాం, ఆ కేసులు పెడతాం, మిమ్మల్ని అంతు చూస్తామని బెదిరియడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా పోలీసు డిపార్ట్మెంట్ గారికి మేము తెలియజేయడం ఏంటంటే బాధిత కుటుంబానికి, బాధితులకు అండగా ఉంటున్న వారికి రక్షణ కల్పించాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే చట్ట ప్రకారం కూడా
పోలీస్ స్టేషన్లలో కూడా ఎవరన్నా పోలీస్ అధికారి ఒక వ్యక్తి పైన చేయి చేసుకుంటా ఉంటే మీరు ఎందుకు, మీకు అధికారం లేదు కదా, ఎట్లా చేయి చేసుకుంటున్నాను అని అడుగుతున్న రోజులలో మనం ఉన్నామని మీకు అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. కొట్టే అధికారం ఎవరికీ లేదు. కాబట్టి గౌరవ గ్రామ పెద్దలు సర్పంచ్ గారు తక్షణం గ్రామంలో జరుగుతున్న అన్ని విషయాల్లో పెద్ద మనసు చేసుకొని బాధితులు మీ దగ్గరకు వచ్చినా రాకున్నా జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే గౌరవ ఉప సర్పంచ్ గారు వచ్చిన తర్వాత కట్లు విడిచిరని తెలిసింది. ఇప్పుడు సర్పంచ్ గారే ఈ విషయాలు అన్ని విషయాల్లో మీరు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే మన గ్రామంలో 250 కోట్ల రూపాయలది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు స్టార్ట్ అయినాయి. ఇక్కడ కూడా ఎక్కడో బీహార్ నుంచి వచ్చి ఈడ పని చేసుకోవచ్చంట. కానీ ఈ ఊర్లో ఉన్న ట్రాక్టర్లు కానీ, ఈ ఊర్లో ఉన్న టిప్పర్లు కానీ, ఈ ఊర్లో ఉన్న జేసీబీలు కానీ, ఈ ఊర్లో ఉన్న వాళ్ళవి కాకుండా ఎవరివో కావాలి, అది కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళవే కావాలనే ధోరణి నడుస్తూ ఉందని మాకు తెలుస్తూ ఉన్నది. ఈ 250 కోట్ల రూపాయల పనితోని ఈ చుట్టుపక్కల 20-30 గ్రామాలకు ఒక 2-3 ఏళ్ళు మీరు ఉపాధి కల్పించవచ్చు, ఒక 2-3 సంవత్సరాలు ఉపాధి కల్పించవచ్చు మీరు. కానీ మీ సంకుచిత బుద్ధితోని, మీ కుచిత బుద్ధితోని కాంగ్రెస్ వాళ్ళే ఉండాలి, కాంగ్రెస్ వాళ్ళే కావాలి, కాంగ్రెస్ వాళ్ళ బండ్లే ఉండాలి అంటుర్రు. ఆ భూమి మరి కాంగ్రెస్ పార్టీదేనా? ఆ భూమి కాంగ్రెస్ పార్టీదేనా? మీ కాంగ్రెస్ పార్టీ టిప్పర్లు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలోనే తయారవుతున్నాయా? మీరు ఆ బిల్డింగ్కి ఉపయోగించే సిమెంట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తయారు చేస్తురా? ఆ బిల్డింగ్కి ఉపయోగించే కంకర కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తయారు చేస్తురా? కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలోనే తయారవుతున్నాయా? మరి ఈరోజు బీహార్ కూలీలు వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. బీహార్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, మళ్ళీ వాళ్ళని కూడా తీసేస్తారా మీకు ఓటేయలేదని బీహార్లో? ఇది ఏం పద్ధతో ఏం కథనో ఒకసారి ఆలోచన చేసి పార్టీలకు అతీతంగా ఈడ అందరికీ ఉపాధి కల్పించండి. 4 మంచి పనులు చేస్తేనే మీరు 4 రోజులు ప్రజలలో ఉంటారు తప్ప ఎంతసేపు విద్వేషంతో వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మేము గ్రామాన్ని పరిపాలిస్తామంటే అది మీ ఇష్టం, మీ విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాం. ఒకవేళ మీ వైఖరి మారకపోతే రేపు పండుగ, ఉగాది పండుగ, రంజాన్ పండుగ తర్వాత ఒక డిమాండ్ పెడతాం. పార్టీలకు అతీతంగా అందరికీ ఉపాధి ఇవ్వాలి, పార్టీలకు అతీతంగా అందరి బండ్లు ఇక్కడ నడవాలని మేము అవసరమైతే టెంట్ వేసుకొని కూర్చుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 250 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీవి కావు. ఆ 250 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి డబ్బు, ప్రజల కష్టార్జితం అది. కాబట్టి ఈ 2 విషయాలలో, ఒకటి మేకల రాములు విషయంలో ఆయన కుటుంబాన్ని ఎవరు భయభ్రాంతులకు గురి చేయొద్దు. ఒకవేళ భార్యాభర్తలది తప్పు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి, ఇప్పుడు ఆయన తాగడానికి అలవాటు అయ్యిండు, ఈరోజు తాగిండు అని కొట్టిపిస్తారు కదా, మరి ఎన్నికల రోజు పిలిచి ఎందుకు మందు వస్తారు? రారా తీసుకోరా తాగరా. తాగకపోతే ఆ రోజు మీరు శత్రువులాగా చూస్తారు కదా. మీకు అంత ప్రేమ ఉంటే ఈ ఊర్లో తాగడానికి బానిసైన వాళ్ళందరికీ ఒక డీఅడిక్షన్ సెంటర్ పెట్టియండి. డీఅడిక్షన్ సెంటర్ పెట్టించి ఆడ కౌన్సిలింగ్ ఇప్పియండి. ఎందుకు మీ జీవితాలను ఖరాబ్ చేసుకుంటారు, ఎందుకు మందు అవుతారని. ఎన్నికల టైంలోనేమో ఇష్టం వచ్చిన మందులు వస్తారు ఫంక్షన్ హాళ్ళల్లో, ఎన్నికలు అయిపోయినాకనేమో వీడు మందు అవుతున్నాడని కొట్టిపిస్తారు. అవునా కాదు? ఇదే జరుగుతుంది కదా గ్రామంలో. ఒక డీఅడిక్షన్ సెంటర్ పెట్టియండి. ఎంత ₹1,00,000 అయితే ఒక డాక్టర్ వస్తాడు, ఓ రూమ్ వస్తుంది, దాంట్లో కూర్చోబెట్టి రోజు కౌన్సిలింగ్ ఇవ్వండి తాగొద్దని. డీఅడిక్షన్ సెంటర్ పెట్టకుండా వాడు తాగిండు కొట్టిపిస్తాం, ఎన్నికల రోజు మళ్ళీ మేమే మందు వస్తాం. ఇదేం పద్ధతి, ఇదేం ఆలోచన? మేము బహుజన్ సమాజ్ పార్టీగా ఈ బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. వీళ్ళ తరఫున ఏదన్నా ఇక్కడ కూడా ఆయన తాగి తప్పు చేస్తే ఆయనకు కూడా మేము నిరంతరం చెప్తా ఉన్నాం. ఇక జరిగింది ఏదో జరిగిపోయింది జీవితంలో, దాన్ని మర్చిపో అని చెప్పి ఆయనకు కూడా మంచిగా గడ్డం చేసుకొని బట్టలు మార్చుకొని మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభం చేయమని ఆయనకు కూడా చెప్తున్నాం. ఈ వీడియో ద్వారా వాళ్ళ భార్యకు కూడా చెప్తున్నాం, అమ్మ మీ భర్త ఏదైనా తప్పు చేస్తే, మీరు ఏదైనా తప్పు చేస్తే మీరు మాట్లాడుకొని మీ కుటుంబాన్ని చక్కదిద్దుకోండి. ఏ లీడర్ మాటలు నమ్మద్దు. ఎందుకంటే ఏ లీడర్ కూడా ఏ కుటుంబాన్ని 100 ఏళ్ళు సాకడు. ఎవరి జీవితం వాళ్ళదే. నేను ఇంత మాట్లాడుతున్నా, రేపు ఆయనకు అన్నం పెట్టాలంటే కూడా పెట్టనో తెలియదు. ఏ లీడరు ఎవరిని సాకడు. ఎవరి జీవితాలను వాళ్ళే బాగుపరచుకోవాలి. కాబట్టి మీరు కూడా మీ భర్త కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని తప్పో ఒప్పో ఇప్పటి నుంచి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభం చేసి ఉండాలని తెలియజేస్తూ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో కూడా మేము ఈడ గ్రామంలో ఉన్న పార్టీలకు అతీతంగా అందరి బండ్లకు, అందరి మనుషులకు ఆడ ఉపాధి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాం.